వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. కూటమి ప్రభుత్వం ఎంపీ లావు కృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తనపై మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు చేస్తున్న అర్ధరహిత అసంబద్ధత ఆరోపణలు ఇకనైనా మానుకోవాలని హెచ్చరించారు. జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు వేలిముద్ర తప్ప ఏమీ తెలియక లారీ క్లియర్ నుంచి అడ్డదారుల్లో ఎదిగిన బొల్లాకు వయసు పెరిగిందే తప్ప బుద్ధి రావటం లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి సంక్షేమం విషయంలో బొల్లా ఏం చేశాడు, తాను జీవి ఎమ్మెల్యేలుగా వినుకొండ ఏం చేశామో ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్నారు. గాంధీ జయంతి సందర్భంగా వినుకొండలో బొల్లా చేసిన ఆరోపణలపై గురువారం ఈ మేరకు మీడియాలో మాట్లాడారు జీడీసీసీ చైర్మన్ మక్కెన. తన కుటుంబంలో చేపల వ్యాపారంలో 50 ఏళ్ల నుంచి ఉందని, ఆ విషయం తాను ఎక్కడా దాచలేదన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున విజయదశమి రోజున మరి మనం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. విజయదశమితో పాటుగా మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి మాజీ ప్రధానమంత్రి గారి పుట్టినరోజు. ఈరోజు చాలా విశేషమైన రోజు. మరి ఇలాంటి రోజున ఈ నియోజకవర్గం మొత్తం కూడా పాడి పంటలతో అభివృద్ధి పదంలో నడవాలని, అదేవిధంగా గాంధీ గారు చూపెట్టినటువంటి బాటలో శాస్త్రి గారు చూపెట్టినటువంటి ధైర్య సాహసాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని, చంద్రబాబు నాయుడు గారికి మరి వారి ఆశీస్సులు అందజేయాలని, అమ్మవారి ఆశీస్సులు అందజేయాలని, అదేవిధంగా మా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు నేతృత్వంలో ఈ నియోజకవర్గం అందరూ కూడా సంతోషంగా కలిసిమెలిసి ఉండి పాడి పంటలతో అభివృద్ధి చెందాలని ముందుగా అమ్మవారిని కోరుతూ ఉన్నా. ఈ సందర్భంగా ఈ రోజున మహాత్మా గాంధీ పటం దగ్గర మన మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు నా మీద, అదేవిధంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి మీద, ఈ ప్రభుత్వం మీద అనేక ఆధారాలు లేనటువంటి శాపనార్థాలు కూడా పెట్టడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా స్పష్టత ఇవ్వమని నేను పదే అనేక సందర్భాల్లో ప్రెస్ మిత్రుల ద్వారా కానీ, లేకపోతే వేరే నేను ఒకటే మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు కానీ ఆ బ్రహ్మనాయుడు గారిని కూడా కోరుతూ ఉంటా. నువ్వు ఏదన్నా ఆరోపణ చేసేటప్పుడు స్పష్టంగా ప్రభుత్వం మీద కావచ్చు, చీఫ్ విప్ గారి మీద కావచ్చు, మా మీద కావచ్చు, స్పష్టతతో కూడినటువంటి ఆరోపణలు చేయండి. ఎక్కడన్నా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామని అనేక సందర్భాల్లో చెప్పాం. కానీ ఆయన మాత్రం ఆ మోటా ధోరణి మారదు, ఆ శాపనార్థాలు మారవు, ఆ అక్కసు మారదు. పొద్దున ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్రెస్ మీట్ అని కూడా అన్నది గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ, ఆ సందర్భంగా గాంధీ గారు లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ కార్యక్రమాన్ని వదిలేసి వ్యక్తిగత నిందారోపణలు మా మీద, చీఫ్ విప్ గారు ఆంజనేయులు గారి మీద ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. ఇది ఎంత హాస్యాస్పదం, ఎంత జుగుత్సాకరం. మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలండి. ఇప్పుడు కూడా చదువుతున్న